సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హవా జోష్ కొనసాగింది. నిజామాబాద్ జిల్లాలో 545 గ్రామ పంచాయతీల్లో అత్యధికంగా గ్రామ పంచాయతీ స్థానాలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు బలపరిచిన అభ్యర్థులు గెలుపొందిన పరిస్థితి. మరోవైపు ఇండిపెండెంట్లకు కాంగ్రెస్ పార్టీ నజరానా అందించేందుకు సిద్ధమైంది. మనతో మాట్లాడేందుకు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కె నాగేష్ రెడ్డి ఉన్నారు. వారిని అడుగుదాం. మరి చెప్పండి, ప్రధానంగా నిజామాబాద్ జిల్లాలో 545 గ్రామ పంచాయతీలకు అత్యధికంగా కాంగ్రెస్ పార్టీ జోష్ కనిపించింది. అసలు ఏంటి కాంగ్రెస్ పార్టీ ముందుకు పోవడానికి కారణం? సుమారు 540 స్థానాల్లో 376 స్థానాలు గెలుచుకున్నాం. జోష్ అంటే గ్రామీణ ప్రాంతంలో మేము ఇచ్చిన ఏదైతే వాగ్దానాలు గ్రామీణ ఎలక్షన్లలో అవన్నీ నెరవేర్చాం కాబట్టి గ్రామీణ ప్రాంతం అంతా కాంగ్రెస్కి పట్టం కట్టారు. మేము బలపరిచిన అభ్యర్థులకు ముఖ్యంగా మా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి రాకముందు పీస్ ఫ్రెండ్ ఉన్నప్పుడు మేము అధికారంలోకి వస్తే ఈ 5 సంవత్సరాలు ఏం చేస్తాము అని చెప్పడం జరిగింది. ఆ చెప్పిన దాని మీద సుమారు 80% మేము ఇచ్చిన హామీలు నెరవేర్చినాం. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా కావాల్సింది ఏంటి, మహిళలకు 500 రూపాయలకు సిలిండర్ కావాలి, ఉచిత బస్సు ఇచ్చినాం, బస్సు ఇచ్చేసినాం. నీకు ప్రతి రేషన్ కార్డు ఉన్న పేద కుటుంబాలకు 200 యూనిట్ల వరకు కరెంటు బిల్లు ఇవ్వడం జరిగింది, మాఫీ. అంటే సుమారు అది నెలకు 1000 రూపాయలు మాఫీ చేసినాం. అదొక మాపు. 3 నెలలకు ఒకసారి సిలిండర్ అవుతుంది, అది ఒక నెలకు సుమారుగా 150 రూపాయలు వస్తుంటుంది. నీకు బస్సులు వెళ్తారు. ఇలా నిజామాబాద్కు హైదరాబాద్ కానీ ఎట్లా తెలంగాణలో ఏ దేశం మనం ఎక్కడన్నా ఉంది, మరి పోయించినాడు. సుమారు దాంట్లో కూడా నెలకు ఒక 200-300 సేవ్ అవుతున్నాయి పోయించడం వల్ల. అంటే మెయిన్ ముఖ్య స్కీములు ఇచ్చినాం. దాంతోపాటు గ్రామీణ ప్రాంతంలో ఉన్న ముఖ్యంగా రేషన్ కార్డులు ఇచ్చినాం. గతంలో ఎప్పుడు రేషన్ కార్డు లేకుండే. ఆ రేషన్ కార్డు ఉంటేనే వాళ్ళకి ఏదైనా స్కీమ్ అర్హులు అవుతారు. ఇప్పుడు 200 యూనిట్ కరెంటు కావాలంటారు, వైట్ కార్డు ఉండాలి. మరి వైట్ కార్డు ఇమీడియట్ ఇచ్చేసినాం మనం. మేము ప్రతి గ్రామీణ ప్రాంతంలో ప్రతి ఒక్కరికి కూడా ఎంత అవసరం ఉన్నంత రేషన్ కార్డులు ఇచ్చినాం. అది నిరంతర జరిగే ప్రక్రియ ఇది యొక్క రేషన్ కార్డులు అనేది. ఏదో మేము కటాఫ్ చేయలేదు, గత ప్రభుత్వాలు లెక్క ఒకరోజు ఇచ్చేసి ఆపేసడం. అది నిరంతర ప్రక్రియ రేషన్ కార్డులు ఇచ్చినాం. మరి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో ఉండటానికి ఇల్లు కావాలా. కుటుంబాలు పెద్దగా అయిపోయినాయి. ఎప్పుడో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఇల్లే తప్ప మళ్ళీ ఈ మధ్యకాలంలో కేసీఆర్ ఏమన్నాడు, అల్లుడేసాడు అనుకోలా, బిడ్డేసాడు అనుకోలా, 2 డబుల్ బెడ్రూమ్ అన్నాడు. ఎక్కడ కూడా గ్రామీణ ప్రాంతం డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదు. అక్కడక్కడ చెప్పుకోవడానికి హైవేల మీద డబుల్ బెడ్రూమ్ చెప్పి ఫ్లాట్స్ లెక్క కట్టిండు, అపార్ట్మెంట్లకు కట్టి పెట్టిండు. కానీ దాని ఇంతవరకు అది వంచలేదు. చూపించడానికి చెప్పిన తప్ప ఎక్కడ కూడా ఇవ్వలేదు. మరి మేము ప్రతి నియోజకవర్గానికి 3500 ఇల్లు ఇవ్వడం జరుగుతున్నది. అది పార్టీలకు అతీతంగా పేద ప్రజలకు వైట్ కార్డు ఉండి 400 ఎస్ఎఫ్టీ పైన 600 ఎస్ఎఫ్టీ లోపల, అంటే ఒక పద్ధతి ప్రకారంగా. అంటే అది 2 బెడ్రూమ్లు వస్తుంది. 2 బెడ్రూమ్లు, కిచెన్, హాలు సిస్టమేటిక్గా మేము ఇస్తున్నాం, ఎలాంటి పైరవులు లేకుండా. మీరు గతంలో తెలుసు, టీఆర్ఎస్ కానీ ఇంకా వేరే పార్టీలు కానీ ఇచ్చినాయి స్కీమ్లు ఇస్తుంటే. గతంలో ట్రాక్టర్లు ఇచ్చారు గ్రామీణ ప్రాంతాల్లో. ఎక్కడన్నా మాకు సామాన్య ప్రజలకు ట్రాక్టర్ అందిందా? సామాన్య రైతులకు ఇచ్చిరా? కాంగ్రెస్ పార్టీ కాకుండా వారు జెండాలు మోసిన వాళ్ళకే తప్ప, అది కూడా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క ఎమ్మెల్యే ఒక్కొక్క తీర డబ్బులు తీసుకున్నాడు ఆ ట్రాక్టర్లు ఇవ్వడానికి కూడా. మరి దళిత బంధు అన్నాడు. దళిత బంధు ఏ ఒక్క నిజమైన దళిత బంధువులు వచ్చినాయా? పార్టీలో పనిచేసిన వాడికి తప్ప, అది పైరవలు చేసుకున్నాడు తప్ప, దాంట్లో కూడా సగం సగం లేపుకున్నాడు. ఈ విధంగా మిస్యూజ్ చేసేది ఆ ప్రభుత్వం. మేము అక్కడ కూడా మా స్కీములు అనేది ఒక పద్ధతి ప్రకారంగా అందరికీ అర్హులందరూ కూడా ఇస్తున్నాం, పార్టీలకు అతీతంగా. అందుకనే మొన్న గ్రామీణ ప్రాంతాలు ప్రపంచం సృష్టించారు. ఎందుకంటే మేము రైతులకు అన్నాం, మేము రాగానే 2 లక్షల రుణమాఫీ అన్నాం. అంచెలంచెలుగా 3-4 మాసాలల్లో మొత్తం 2 లక్షలకు ఇవ్వడం జరిగింది. సుమారు 22,000 కోట్ల అమౌంట్ ఇవ్వడం జరిగింది. మరి గతంలో తెలుసు టీఆర్ఎస్ ప్రభుత్వం, నేను రాగానే 1 లక్ష రూపాయలు మాఫ్ అన్నాడు. అది ఎన్ని సంవత్సరాలు, 4 సంవత్సరాలు తీసుకోండి, అది వడ్డీకే సరిపోయింది. సంవత్సరానికి 25,000 వడ్డీకే సరిపోయింది తప్ప మరి లక్షల కోట్లు అప్పులు చేసిండ్రు. మేము ఇలా ఏం అప్పు చేయలేదే. మీరు గతంలో మేము మిగులు పడిచాను, మన సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చిన తర్వాత మీకు మన తెలంగాణకు మిగులు పడి 18,000 కోట్లు వచ్చింది. ఇలా సుమారు 8 లక్షల కోట్లు అప్పు చేసారు. మరి ఇన్ని అప్పులు చేసినా కానీ నీకు రైతులు రుణమాఫీ చేయలేకపోతే, నువ్వు అన్నదాన్ని స్కీమ్ నిలబెట్టుకోలే, ఏకకాలం చేయొచ్చు 1 లక్ష రూపాయలు అనేది. ఇప్పుడు ఎందుకు చేయలేదు? మీకు ఎక్కడైతే కమిషన్లు వస్తాయో ఆ డబ్బంతా కమిషన్ల దాంట్లో వర్కులు పెట్టినరు. అది నిరుపయోగం చేసే పార్కులు తప్ప ఇంకోటి చేయలేదు. అయితే ప్రధానంగా చూసుకోవచ్చు, కాంగ్రెస్ పార్టీకి జోష్ వచ్చిన తరుణంలో మరోవైపు గ్రామీణ ప్రాంతాల్లో బీజేపీ పార్టీ పుంజుకుంది. ఎందుకంటే ఎప్పుడు కూడా సర్పంచ్ బలపరిచిన అభ్యర్థులు, బీజేపీ బలపరిచిన అభ్యర్థులు ఎప్పుడు కూడా గెలిచిన దాఖలాలు. ఈసారి 43 మంది గెలిచినంటే బీజేపీ పార్టీ గ్రామీణ స్థాయిలో పుంజుకున్నట్లే కదా. అరే 2 సార్లు మన పార్లమెంటు 2 సార్లు ఎంపీని గెలిపించారు. దాంట్లో ఈయన మేమనుకున్నామంటే ఇంక పెద్ద ఎత్తున సర్పంచ్ బీజేపీ గెలుస్తామో అనుకున్నాం. అంటే పార్లమెంట్ గెలిపించారు కదా 2 సార్లు. మరి దాన్ని దృష్టిలో పెట్టుకుంటే మేము ఎంత పెద్దగా వస్తాం అనుకున్నాం. కానీ మా పార్టీ ముందు ఏది పనిచేయలేకపోయింది. మా అభివృద్ధి ముందు, మా యొక్క వాగ్దానం ముందు ఏమొచ్చింది? అదొక 43 సీట్ల ఒక స్థానాల 545లలో వాళ్ళకి డిపార్ట్ రాలేదు.
డిపాజిట్ రాలేదు, డిపాజిట్ రాని పరిస్థితి వాళ్ళకి వచ్చింది. ఇలా టీఆర్ఎస్ కూడా 545లలో సుమారు 70 స్థానాలకు టిక్క రాలేదు, 64 స్థానాలు మాత్రమే వచ్చినాయి. డిపాజిట్ రాలేదు, పర్సెంటేజ్ తీసి డిపాజిట్ రాలేదు. మరి ఈ విధంగా మాకు వచ్చిన దానికి వారు ఏదో పగడబలు చెప్తారు. పిట్టల ద్వారా మాటలు తప్ప కేసీఆర్ మాట్లాడేది, కేటీఆర్ మాట్లాడేది ఇంకా అదే మాట్లాడుతున్నారు, ఇంకా అదే మభ్య పెడుతున్నారు. ప్రజలు తెలిసిపోయింది వీళ్ళు చెప్పేటి అని పిట్టల ద్వారా ముచ్చట్లేదు తప్ప ఇంకోటి లేదు అని ప్రజలు గమనిస్తున్నారు. రాబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో, రేపు జరగబోయే ఎన్నికలలో ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ ఎంపీటీసీ కానీ, జడ్పీటీసీ కానీ, జిల్లా పరిషత్ చైర్మన్ కానీ, మున్సిపాలిటీలు కానీ, నగర కాంగ్రెస్ అయితేనే ఇవన్నీ కూడా కాంగ్రెస్ కైవసం చేసుకుంటుంది. రేవంత్ రెడ్డి గారు ఇటు ముఖ్యంగా మా పీసీసీ జిల్లా పీసీ మహేష్ కుమార్ గారు సారథ్యంలో ఇద్దరు జోడెడ్డలాగా పనిచేస్తున్నారు. ఎక్కడ కూడా వాళ్ళు అలుపెరగకుండా ప్రతిదీ కూడా మేము ఎక్కడో ఫామ్ హౌస్ పర్మిషన్ కాలేదు, వీళ్ళ కేసీఆర్ ఫామ్ హౌస్కి పరిమితం అయ్యారు. మా నాయకుడు అట్లా కాదు, ప్రజలకు వెళ్ళిపోతున్నారు, ఎప్పటికప్పుడు ఇద్దరు వెళ్ళిపోతున్నారు, ఎటు పడితే అటు వెళ్ళిపోతున్నారు. కాబట్టి ప్రజలు తెలుసుకుంటున్నారు, ఎప్పుడు పరిష్కారం చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మళ్ళీ ఇవన్నీ లోకల్ బడి మేమే గెలుస్తాం. రాబోయే రోజుల్లో కూడా రేపు 20 ఎన్నికల్లో కూడా ఏదైతే మేము ఇప్పుడు ఇచ్చిన 2 స్థానాలు కాదు, మేము ఖచ్చితంగా బాన్సువాడతో పాటు 6 స్థానాలు గెలుచుకుంటాము కాంగ్రెస్ పార్టీ. అయితే ప్రధానంగా చూడొచ్చు, నిజామాబాద్ జిల్లాలో రాష్ట్ర స్థాయి నేతలు అనేక మంది ఉన్నారు. నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన పీసీసీ అధ్యక్షుడు కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, సుదర్శన్ రెడ్డి, పోచారం శ్రీనివాసరెడ్డి వీళ్ళు కూడా ఈ ప్రాంతానికి చెందిన వారే, కాంగ్రెస్ పార్టీలో ఉన్నవారే. రానున్న రోజుల్లో గ్రామీణ స్థాయిలో అయితే ఇప్పుడైతే సర్పంచ్ ఎన్నికలు గెలిచారు, రానున్న రోజుల్లో పట్టణ స్థాయి కాంగ్రెస్ జెండాతోని ఎన్నికలకు వెళ్తారు. అసలు ఆ పరిస్థితిలో మీకు కాంగ్రెస్ జెండాతోని ఎన్ని సీట్లు వచ్చే అవకాశాలు ఉంటాయి? ముఖ్యంగా ఇప్పుడైతే పోచారం సార్ మా పార్టీ వ్యక్తి కాదు, మా పార్టీ వ్యక్తులు పెద్దలు సురేష్ రెడ్డి గారు. ఎందుకంటే 4 పర్యాలు గెలిచిండు ఆయన, సీనియర్ అనుభవజ్ఞుడు. షబ్బీరాలు గెలిచినారు, ఇటు భూపతి గెలిచినారు. మరి అందరి కోఆర్డినేషన్తో మేము ఇచ్చిన ఏ స్కీమ్లు అయితే ఉన్నదో ఖచ్చితంగా మళ్ళీ రాబోయే రోజుల్లో అందరం ఐక్యమత్యంగా 6 స్థానాలు గెలిపించుకున్న కాంగ్రెస్ పార్టీ. అంటే కాంగ్రెస్ పార్టీ 6 స్థానాలు గెలిపించుకుంటారు, కానీ ఇప్పుడు స్థానిక సంస్థల్లో ఎన్ని సీట్లు గెలిచే అవకాశాలు ఉంటాయి? ఇప్పుడు మీరు చూస్తారు కదా, 540 స్థానాలలో 376 మేము గెలిచినాం. మరి రేపు రాబోయే రోజుల్లో కూడా ఇదే రేషియో ఉంటుంది, ఇంకా పెరుగుతా తగ్గది. ఇప్పుడు మొన్న మేము ఏంటంటే పార్టీ గుర్తు కాదు మా పేరు, మా యొక్క బలపరిచిన అభ్యర్థులు మేము ఒక పరి బలపరిచినాం, ఇంకో వరది జెండా ఎగరేసేసిండు, రివైజ్ చేసిండు. ఎందుకంటే మా పార్టీ అభ్యర్థులు ఇద్దరిద్దరు నిలబడ్డారు. రేపు ఆ పరిస్థితి ఉండదు, టికెట్ ఒకటే వస్తుంది. కాబట్టి అందరూ ఐక్యవంతంగా టికెట్ వచ్చిన వాళ్ళకే 3 పనిచేస్తారు, గెలిపించుకుంటారు. అత్యధికంగా నిజామాబాద్ జిల్లాలో ఇండిపెండెంట్ అభ్యర్థులు సర్పంచ్లు గెలిచారు. వారిని అందరికీ తాయిలాలు ఇచ్చి మీ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసుకునేందుకు ఏమైనా సిద్ధంగా ఉన్నారా? అసలు వాళ్ళు ఇండిపెండెంట్ అభ్యర్థులు కాదు, మా కాంగ్రెస్ అభ్యర్థులే. మేము ఏవైతే బలపరిచిన అభ్యర్థి ఉన్నారో మాకు రెబల్ అభ్యర్థి, ఇండిపెండెంట్ అభ్యర్థి ఎట్లయితారు? మా అభ్యర్థి వాళ్ళు మా రెడీ ఉన్నారు, మా పార్టీకి వస్తున్నారు. మేము వస్తే తప్పకుండా ఆ ఇన్ఛార్జ్ లెక్క ఉన్న అభ్యర్థులు బట్టి ఇప్పుడు ఎమ్మెల్యేలు ఉంటారు, అక్కడ స్థానికంగా ఇన్ఛార్జీలు ఉంటారు, మండల ప్రెసిడెంట్ ఉంటారు, వాళ్ళందరూ కోఆర్డినేట్స్ మళ్ళీ ఐఎస్సీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ వస్తే తప్పకుండా తీసుకుంటారు. మొత్తానికి చూసుకోవచ్చు, ఏదైతే నిజామాబాద్ జిల్లాలో 545 గ్రామ పంచాయతీలకు 373 పైగా గ్రామ పంచాయతీలు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలుపొందాం. అదేవిధంగా రానున్న రోజుల్లో కూడా ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్కి సంబంధించిన అన్ని స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుందని చెప్తున్నారు నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాగేష్ రెడ్డి. ఇది ఇక్కడ పరిస్థితి. అజింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ Raw TV app. Media legend Ravi Prakash is back.